తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లు బకాయిలు పెట్టారని ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి మంగళవారం 1,000 కోట్లు అప్పులు చేస్తున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల నుండి 3 లక్షల కోట్లు అప్పు చేశారు. 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించిన 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయంటే విద్యకి ఏ విధమైన ప్రాధాన్యత ఉంది? విద్యకు సంబంధించిన బకాయిలు ఎందుకు చెల్లించకుండా వదిలిపెట్టేశారు? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే 3 లక్షల కోట్లు అప్పు చేశారు. దేనికి ఖర్చు పెట్టారు? మరి కేవలం విద్యకు సంబంధించిన విషయంలోనే 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయంటే మరి మిగతా రంగాల పరిస్థితి ఏంటి? 3 లక్షల కోట్లు అప్పు చేశారు. దేనికి ఖర్చు పెట్టారు? ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలు కట్టారా? లేకపోతే డెవలప్ చేశారా? లేకపోతే ఏమన్నా మాడిఫికేషన్ చేశారా? పోనీ మెడికల్ కాలేజెస్ కంప్లీట్ చేశారా? పోనీ ఏదైనా ప్రభుత్వ హాస్పిటల్స్ కట్టించారా? దేనికి ఖర్చు పెట్టారు? ఏదైనా కొత్త పెన్షన్ ఇచ్చారా? పోనీ పేదలకు ఇల్లు కట్టించారా? దేనికి ఖర్చు పెట్టారు 3 లక్షల కోట్లు అప్పు? బకాయిలు ఎందుకున్నాయి? 3 లక్షల కోట్లు అప్పు చేసి విద్యకు సంబంధించిన విషయంలో 10,000 కోట్లు బకాయిలు అంటే మామూలు విషయం కాదు. 3,000 లక్షల కోట్లలో 10,000 కోట్లు ఏ లెక్క? ప్రతి నెల ప్రతి మంగళవారం 2,000 కోట్లు 3,000 కోట్లు అప్పులు చేస్తున్నారు. ఒక నెల అంటే 2 వారాలు 2 మంగళవారాలు కలిపితే అయిపోతుంది, బకాయిలు తీరిపోతుంది. అలాంటిది 10,000 కోట్లు బకాయిలు పెట్టారంటే రైట్ టు ఎడ్యుకేషన్ రాష్ట్రంలో అమలు అవుతుందా? అంటే పేదలు చదువుకోకూడదా? పేదలుగానే ఉండాలా? డబ్బులు ఉన్నవాడు మాత్రమే చదువుకొని జీవితంలో పనికి రావాలా? పేదవాడు రాకూడదా? చాలా బాధ అనిపించింది రేవంత్ రెడ్డి గారిని నా మాట అనేసరికి. విద్యకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయంటే చాలా షేమ్ యాక్చువల్లీ. ప్రజలు ఆలోచించాలి. ఎవరు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు? ఎవరు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు? ఎవరు వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు? ఎవరు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను బాగా కాపాడారు? ఎవరు ప్రభుత్వ ఆస్తులను పెంచారు? పోనీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి డబ్బులు పెట్టలేదు, ప్రభుత్వ పోర్టులకి ఖర్చు పెట్టలేదు. దేనికి ఖర్చు పెట్టారండి? 3 లక్షల కోట్లు అప్పు చేశారు, 10,000 కోట్లు బకాయిలు పెట్టారు. రాష్ట్ర ప్రజలే ఆలోచన చేయాలి. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం ఆ 10,000 కోట్లు బకాయిలు చెల్లిస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగినట్టు భావిస్తారు. లేదంటే ప్రజలు ఆలోచన చేయాలి.